ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాజధానిలోని ఉద్దండరాయనపాలెం, వెలగపూడి, వెంకటపాలెంలో గ్రామ సభలు నిర్వహించారు. ముందుగా మౌలిక సదుపాయాల కల్పన కోసం 950 కోట్లతో డిపిఆర్ రూపొందించడం జరిగిందని చెప్పారు. గ్రామ సభల్లో రోడ్లు, ఇతర అవసరాలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయన్నారు. దీంతో అదనంగా మరో 50 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేయడం జరిగిందన్నారు. రాజధాని నిర్మాణంతో పాటు గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నామన్నారు. గ్రామం బయట ఏదైతే ల్యాండ్ పూలింగ్ తీసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేస్తున్నారో అదేవిధంగా గ్రామాల లోపల కూడా అదే స్టాండర్డ్లో ఉండాలని ముఖ్యమంత్రి గారు 2014-19 ఆదేశించడం. సరే, ప్రభుత్వం పోయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఈరోజు 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ కావచ్చు, 1500 కిలోమీటర్ల లేఅవుట్స్ రోడ్ కావచ్చు, అదేవిధంగా భవనాలు కావచ్చు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయో, అదేవిధంగా గ్రామాల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో గౌరవనీయ శాసనసభ్యులు శ్రావణ్ గారితో మాట్లాడటం, వారు డిపిఆర్లు తయారు చేసిన తర్వాత ఒకసారి రైతు సోదరులతో కూడా గ్రామాల్లో మీటింగ్ పెట్టి, గ్రామ సభ పెట్టి వాళ్ళ సలహాలు కూడా తీసుకుని వాళ్ళు ఏదైనా సూచనలు చేస్తే వాటిని కూడా ఇన్కార్పొరేట్ చేస్తామనే ఉద్దేశంతో నేను, శాసనసభ్యులు శ్రావణ్ గారు ఈరోజు దాదాపు మరొక 6 గ్రామాలు మిగిలిన్నాయి. అదేంటంటే నెక్కల్లు, శాఖమూరు, అనంతవరము, లింగాయపాలెం, మందడం, తాళపాలెం. ఇవి తప్ప మిగతా గ్రామాలన్నీ ఆల్మోస్ట్ తిరిగాము. ఈ గ్రామాల్లో వాళ్ళు ఇచ్చిన సూచనలు తీసుకున్నాం. అవన్నీ అధికారులకు యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. అన్ని దగ్గరలా కంప్లీట్గా సిమెంట్ రోడ్లు వేసేటట్టుగా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే బాత్రూమ్ నుంచి అయినా, కిచెన్ నుంచి అయినా, టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ ఓపెన్ డ్రైన్స్ కాకుండా భూమి లోపల పోయే విధంగా ఏదైతే ల్యాండ్ పూలింగ్ తీసుకొని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో అండర్ గ్రౌండ్ చేస్తున్నామో మొత్తం 29 గ్రామాల్లో కూడా అండర్ గ్రౌండ్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం ఆ విధంగా జరుగుతుంది. అదేవిధంగా డ్రింకింగ్ కూడా గ్రామాల్లో ప్రజలకి ప్రతి ఒక్కరికి రోజుకు 40 లీటర్లు ఇస్తారు స్టాండర్డ్. అలా కాకుండా ఇప్పుడు ఏదైతే లేఅవుట్స్లో ప్రతి ఒక్కరికి 135 లీటర్లు ఇచ్చే విధంగా డిజైన్ చేశాము. అయితే నేను గ్రామ ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ఈ విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్, డ్రింకింగ్ వాటర్ లైన్ సపరేట్గా జరగటం, రోడ్లు మళ్ళా వేయటంతో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఒక 3 to 4 months. దాన్ని కొద్దిగా మీరు ఓపికగా ఉండాల్సిందిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. 1000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సుమారుగాను. దాదాపు 950 కోట్లతో ఎస్టిమేషన్ వేశారు. అయితే ఇప్పుడు గ్రామాలు పోయినప్పుడు మరికొన్ని వసతులు అవి కూడా అడగడం జరిగింది. అవి కూడా ఇన్కార్పొరేట్ చేయండి. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.